బ్రహ్మనాయుడు గారు, సో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారో 2014 నుంచి 2019 వరకు, ఆయన ఆ రోజు పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తా ఉంటూ ఎప్పుడో గత 10 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఆ మాటలు ఏమయ్యాయి, మీ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది అనేది ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారి యొక్క అభియోగం. అభియోగంగా సార్ వాస్తవం. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు క్షుణ్ణంగా గమనించాలి. మనం ఒక్క నిమిషం రవీంద్రన్న, మీరు వినండి. బ్రహ్మనాయుడు గారు, ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా గమనించండి. 2014 నుంచి 19 వరకు పోలవరం పనులు 72% జరిగాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. మొదట దాన్ని కంప్లీట్ చేయడానికే మేము చెప్పిన మాట వాస్తవం. అయితే మనం ఎప్పుడైతే ఆఖరి సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి విడిపోయామో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడం వల్ల మనము పనిని పూర్తి చేయలేకపోయాం తప్పితే, లేదంటే మనం కంప్లీట్ గా మన గవర్నమెంట్ లోనే కేంద్రం అప్పుడు సహకరించుంటే అయిపోయి ఉండేది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ చేస్తున్నా. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డితో సహా 2021 అయిపేస్తామన్నారు, 22 అయిపేస్తామన్నారు, 23 కానీ సంవత్సరం అసెంబ్లీలో పొడిగిస్తూ వెళ్లారే కానీ కేవలం 4% పనులు మాత్రమే చేశారు. ఇది గమనించాలి. అంటే 72% పనులు చేసిన తెలుగుదేశం పార్టీ గొప్పన, వైసీపీ 4% చేసి గొప్పన. ఇప్పుడు ఖచ్చితంగా మేము రాబోయేటువంటి 2 సంవత్సరాలు తప్పితే 3 సంవత్సరాల లోపు పోలవరాన్ని పూర్తి చేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి జలవనరులని సమకూరుస్తాం. తాగునీరు గాని సాగునీరు గాని పుష్కలంగా రైతులకు అందేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది. రవీంద్ర రెడ్డి గారు, ఇంకొక విషయం, ఎన్డీఏ కూటమితో అంటగా అవుతా అంటే పైన కేంద్రం మాకు పోలవరానికి ఎక్కడ నిధులు ఇచ్చింది, ఇచ్చినటువంటి నిధుల్లో కూడా సాధ్యమంతరకు ఇప్పుడు 70%, 72% అని అంటున్నాడు మనోహర్ అన్న. దానికి ఏం శాటిటీ ఉంది? వైసీపీ 4% మాత్రమే పూర్తి చేసింది అంటారు. మీ మాటలకి నా మాటలకి శాంటిటీ ఏముంటుంది? మీరు రేపు శ్వేతపత్రం విడుదల చేయండి. మీ మంత్రి అంబటి రాంబాబు గారు మీ ప్రభుత్వంలో, రవీంద్ర రెడ్డి గారు ఒక నిమిషం, రవీంద్ర రెడ్డి గారు మీ ప్రభుత్వంలో మీ మంత్రి అంబటి రాంబాబు గారు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే ఆయన చేసినట్టు ఆయన అన్న మాటలు ఏంటో ఒకసారి గుర్తుందా? మీకు గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి ఎప్పుడు అవుతుందో అప్పుడు పోలవరం పూర్తవుతుంది అంటే ఒక మంత్రి, ఒక గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి ఆ విధమైనటువంటి సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పారు అంటే అసెంబ్లీలో మాట్లాడలేదు. అట్లా అసెంబ్లీలే కాదు సార్, ప్రెస్ మీట్ లో మాట్లాడారు. నేను ప్రెస్ మీట్ ఏం చూడలేదు సార్. అయ్యో, పంపిస్తా మీకు చూద్దురు. రావి సౌజన్య గారు, సార్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరి ప్రెస్ మీట్ మనం చూడాలా, దాన్ని మనం విశ్లేషణ. సార్, ఒక మంత్రి చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోలవరం లాంటి ఒక నిర్మాణం గురించి ఒక మంత్రి చేసినటువంటి ఈ కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. మీరు చూడలేదంటే నేనేం చేయలేను దానికి. సౌజన్య గారు, మీరు చూసారా? మీరన్నా విన్నారా? రావు సౌజన్య గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. సౌజన్య గారు, మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏమి వినిపించవండి, అంత గతం అయిపోయింది కాబట్టి అమ్మాయి అని చెప్పని కూర్చున్నాను. ఏదైనా సరే పాలనాపరమైన హక్కు లేకపోతే రాష్ట్రం ఎలాంటి అధోగతి పాలైపోద్దని చెప్పని కళ్ళారా చూసిన బాధలో ఇందాక మీకు నా బాధ వ్యక్తపరచుకోవడం జరిగింది. అలానే మీరు అన్నట్టు రేపు కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రేపు కేబినెట్ ఎలా ఉండబోతుందని చెప్పని అడిగారు. కాబట్టి నిజం కేబినెట్, గత ప్రభుత్వం కేబినెట్ ఎలా ఉందో దానికి భిన్నంగా ఉండబోతుందండి. గత ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ అన్నప్పుడు కనీసం వాళ్ళ కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, లేదా ఏ ఒక్కటి కూడా బయటికి చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకునే నిర్ణయాలన్నా ఓన్లీ ఒకే ఒక్క అతను చెప్పేవారు, సకల శాఖ మంత్రి. అలా కాకుండా ఈసారి శాఖాపరమైన అంశాలు ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి రివ్యూ మీటింగ్స్ పెట్టి ఆ శాఖకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుంది, దానికి తగ్గట్టుగానే చేయాలి. నాకు తెలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రిపేర్ అవుతారని చెప్పి మేము భావిస్తున్నామండి. అంటే మనం చూస్తా ఉంటే ఏ మంత్రి ఆ శాఖ మీదే చర్చ పెడితే బాగుంటుంది, రివ్యూ మీటింగ్స్ పెడితే బాగుంటుంది. శాఖకు సంబంధించి వాళ్ళు ఒక అవగాహన చేసుకుంటున్నారు.
రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ప్రతిపక్షాలను తిట్టడానికి కాకుండా శాఖ మీద రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని ప్రజలకు వివరిస్తే ఇంకా బాగుంటుంది. ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. రైట్. ఇంకొక అంశం సౌజన్య గారు, మోడ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అని చెప్పేసి ఒక సమాచారం అయితే మనకైతే అందుతూ ఉంది. దాంట్లో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అంటే నాకు తెలిసి కూడా నేను కూడా అయ్యే వింటున్నాను. నాకు సోషల్ మీడియాలోనూ వాటిలో బాగా వైరల్ అవుతాం, ఫొటోస్ ఆల్రెడీ పట్టుకొని వెళ్ళడం, ఫొటోస్ పెట్టడం ఇలాంటివన్నీ. అధికారికంగా అయితే ఇంకా రాలేదు. ఇంకెంత తెలుసు నాకు అంతవరకు తెలుసు. రైట్, అధికారికంగా రాలేదు. నిజమైతే మాత్రం అందరికి సంతోషం అండి, ఎందుకంటే పెట్టాలి కూడా. రైట్ రైట్. రామ్మో